కుప్పశెట్టి నాగేంద్ర అన్న అతను ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం పంపన సీను అన్న అతను మంత్రి గారి ఫాదర్ని మరియు చుట్టుపక్కల ఉన్న వాళ్ళని తిట్టి వాళ్ళని కొట్టి భయభ్రాంతులకు గురి చేశాడని చెప్పేసి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ప్రకారం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసాం. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి అతన్ని ఎవరైతే పంపన సీన్ ఉన్నారో అతన్ని రమ్మని చెప్పాం. అయితే అవుట్ ఆఫ్ కవరేజ్ ఉండడంతో మేమే వెళ్ళి అతను తీసుకొని వచ్చాక అతను కూడా ఒక ఫిర్యాదు చెప్తున్నాడు. దాన్ని బట్టి అతను కూడా కంప్లైంట్ ఇప్పుడు రాసి దాని మీద ఎఫ్ఐఆర్ వేసి తదుపరి దర్యాప్తు యాజ్ పర్ ఫ్యాక్ట్స్ ప్రకారం ఎలా ఉంటే అలా చేసి దర్యాప్తు చేస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మాది శీలగ్రామం. నా పేరు పంపన శ్రీనివాసు. నేను 2013లో సర్పంచ్గా పోటీ చేశాను. ముందోసారి ఓడిపోయిన రెండోసారి 10 మంది సర్పంచ్గా పోటీ నగ్గాను. నగ్గడం కూడా వైసీపీలో నగ్గాను నేను. అప్పుడు తోట తిరుమతి గారు టీడీపీలో నగ్గింది, అధికార పార్టీలో ఉంది, అధికార పార్టీలో వచ్చాను నేను. అప్పటి నుంచి 11 నుంచి కూడా అధికార పార్టీలో ఉన్నాను, ఎప్పుడు కూడా మానలేదు. మొన్న రీసెంట్గా ఇప్పుడు మంత్రి గారికి కూడా ఆయనకి చేశాను, మన సుభాష్ గారికి కూడా నేను ఆయనకే చేశాను, ఎవరికి చేయలేదు కూడా. పార్టీ లేనప్పుడు కూడా మేము కష్టపడి పనిచేసాం పార్టీ విషయంలో. ఇట్టినందుకు నాకు మా ఊళ్ళో గ్రామం, నేను సర్పంచ్గా అయిపోయినాక 10 గొలపాలు వచ్చేసానండి. గొలపాలను కాపాడుకుంటున్నాను. గ్రామ కమిటీ ప్రెసిడెంట్గా మా ఊళ్ళో వేసారండి. మొన్న వేసినప్పటికి ఎవరికి అంటే టీడీపీకి అయితే బీసీకి అయితే 800 ఓటింగ్ ఉందండి, ఓసీకి అయితే 1400 ఓటింగ్ ఉంది. అదర్ బీసీ అతను గౌడేస్ అండి. ఇప్పుడు సర్పంచ్ ఇప్పుడు మండల పార్టీ గ్రామ కమిటీ ప్రెసిడెంట్ ఇచ్చిన అతను 30 ఓట్లు ఉన్నాయి. పార్టీ అధికారం పోలిపోద్ది. 800 ఓట్లు ఉన్న వాళ్ళకి ఇస్తే గ్రామ కమిటీ ప్రెసిడెంట్ బాగుంటుంది, లేదా 1200 ఇస్తే ఓసీకి ఇస్తే బాగుంటుంది. నేను మాట్లాడానండి. అంటే నేను సత్య గారు ఫోన్ చేసి అలాగని నేను సత్య గారితో ఫోన్ చేసి మాట్లాడాను సార్. మాట్లాడితే నువ్వెవడో చెప్పనన్నాడు. అదే కదా సార్, నేను పార్టీలో పనిచేసిన ఫస్ట్ నుంచి నేను అడిగి హక్కుంది మిమ్మల్ని. అంటే నీ పని చూస్తారా, గంట నీ ఇంటికి వస్తారా, నువ్వు ఏం చేస్తావు అని నా ఇంటికి కారు పంపించారండి. కారు గొలపాలు పెట్రోల్ బొంగు దగ్గర పంపించారు. బొంగు దగ్గర పంపించి నన్ను అక్కడ కోట తాతబ్బాయి ఉల్లర్జనరావు నన్ను పిలిచారట రమ్మని. నేను వచ్చి అక్కడికి వెళ్ళేటప్పటికి వీళ్ళందరూ ఎక్కడ కారు ఎక్కమన్నారు. నేను లింగితో ఉన్నాను. అప్పుడు నేను కారు ఎక్కడం దేనికన్నాను. మినిస్టర్ గారిని తిట్టామంటే నువ్వు బూత్ అన్నాను. నేను బూత్లో తిట్టలేదండి, కావాల్సి ఉంటే ఆయన్ని స్టేషన్లో ఏమంటే ఇస్తారానికి క్రికెటింగు. నేను తిట్టుంటే నేను తిట్టలేదు బూత్ ఎక్కడానంటే. నువ్వు తిట్టేమంటున్నా రా అంటే మీ కారున్నారని నాకు వాళ్ళ కారే వచ్చారు. మీ కారున్నారని మా ఇంటికి వెళ్తే నాకు వాళ్ళ కారు మని మా ఇంటికి వచ్చారు. వాళ్ళ కారు వెనకాల మా కారులో 3-4 వచ్చి మంత్రి గారి ఇంటికి వచ్చామండి. వచ్చినట్టు తాతబ్బాయి గారు అర్జునరావు అబ్బాయి బయట ఉన్నారు. నేను వెళ్ళగానే డైరెక్ట్ రూమ్లోకి వెళ్ళిపోయాను. ఆఫీస్లో పార్టీ ఆఫీస్కి వెళ్ళిపోయినప్పటికీ వెంటనే పార్టీ ఆఫీస్ గడ వేసి ఈ లోన 15 మంది ఉన్నారు జనం. గడ వేసి జుంపు పట్టుకుని నువ్వు నన్ను తిడతా పెట్టరని సత్యం గారు బుర్ర పట్టుకుని మొఖమే కొట్టరు. ఇంక దెబ్బ ఫస్ట్ దెబ్బ అయినా ఇంక అక్కడి నుంచి వెనకాలలో 15 మంది కూడా ఎలా కొట్టరు, కింద పడిపోయినాను. ఇప్పుడు మా అబ్బాయి వచ్చి కేకలేసి తలుపులు తీస్తే కూడా వచ్చి అర్జునరావు తాత అబ్బాయి వచ్చి అది కొడుతుంది తప్పు కదా మీరు తీయొచ్చి అవుతుంది, అది చేయడం పొరపాటు కదా మీరు అని. ఎంత ఆపలేదు ఆపలేండి. ఆయన పట్టుకోమంటే కాళ్ళు పట్టుకోరండి. కొడుతుంటే కాళ్ళు తప్పు అయిపోయిందని పోలి తిట్టపోతే తిట్టని కాళ్ళు పెట్టుకున్నానండి. అంత అలా కొట్టరు లోన నుంచి చంపేస్తారా, నేను బతనవరు ఎక్కడ నిన్ను అని చెప్పేస్తాను. అదే పొద్దున్న నుంచి కూడా నేను ఎక్కడికి వెళ్ళి అలా ఇంట్లో కూర్చున్నాను. పొద్దున్న చూడను కనీసం నేను ఫోన్ కూడా ఏమి చేయలేదు. నాకు మా ఊళ్ళో ఎవరు పరామరికి వచ్చి అలా కూర్చున్నాం. ఇందాక రామపురం సీఏ గారు వచ్చి నీ మీద ఎస్సీ ఎస్టీ కేట్ రాత్రి చెప్తున్నారు. రాత్రి విషయంలో కూడా కొట్టేటప్పుడు కూడా పేపర్లు 4 పేపర్లు సంతకం పెట్టించుకున్నాను. వైట్ పేపర్ మీద పెట్టించుకొని ఇక్కడ హాస్పిటల్ వచ్చారు. తీసుకొచ్చి ఇండియన్ చేయించారు. డాక్టర్ గారు వచ్చి ఓపీ రాయించారంటే ఓపీ లేదని సత్యం గారు మాట్లాడి ఎవరో తాళపాలెం ఎవరో అబ్బాయి ఉన్నారు ఆయన అతనితో సత్యం గారు మాట్లాడి ఓపీ లేకుండా ఇండియన్ చేసి ఈసీసీ తీసి ఒంటికి పంపించారు అంతే అండి. రాత్రి చూసుకుంటా పిల్లడు షాప్ లో ఉన్నాడండి, ఏం మాట్లాడలేకపోతున్నాడు పిల్లడు. మొత్తం ఫ్యామిలీని చంపేసిన ఏం చేయాలి. ఇప్పుడు మీ నాన్న చంపేసిన ఎవరాడు ఎవరు లేడు. మాకు ఇప్పుడు కేసులు రెడీ పెట్టుకుంటే స్టేషన్లో వచ్చి లొంగిపోవడానికి ఉన్నారు. గవర్నమెంట్ మాది అన్నట్టు మాట్లాడారండి వాళ్ళు. బయటికి ఎక్కడికన్నా ఈ ఇష్టం కానీ బయటికి కానీ వెళ్తే మీ కారులో మీరు వచ్చిన వాళ్ళందరూ ఉండరు,
ఇప్పుడు ఇందాక నాకు మధ్యాహ్నం శ్రీధర్ అన్న అతను ఫోన్ చేసి మీ నాన్న ఇలా చెప్తున్నాడంట, మళ్ళీ చెప్పాడంటే మేము మళ్ళీ లైన్లోకి దిగాల్సి వస్తుంది, మామూలుగా కూడా చూసుకో అనేసి నన్ను బెదిరిస్తున్నాడండి. కార్ దిగేటప్పుడు సార్ అదండి. అంటే ఇప్పుడు ఇందాక ఫోన్ చేసి ఫ్యామిలీకి రక్షణ లేదు, ఇప్పుడు రక్షణ కావాలనేసి ఇక్కడ దాకా వచ్చాం మేము. అంటే టీడీపీ కార్యకర్త కింద చేసిన ఈయనకే రక్షణ లేదంటే మరి ప్రజలకు ఏం చేద్దామని అనుకుంటున్నాడు ఆయన అసలు? అంటే ఇలా ఎన్ని కుటుంబాలు అంటే మాకు తెలియకుండా ఇది ఒకటే తెలిసింది. అంతా రౌడీలు తీసుకొచ్చాడు బయట నుంచి, అంతా చుట్టూరు కాపలా పెట్టించేసి వచ్చినట్టు ఏమీ లేదండి, మరి ఇంట్లో బయటకు అడుగంటూ ఎట్లా లేదు.